నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండలో గుప్త నిధుల పేరిట మోసం, ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు. రామలింగేశ్వర స్వామి శక్తి మహిమలతోనే ఘాట్ రోడ్ నిర్మాణం ఎటువంటి అనర్థాలు జరగకుండా పూర్తయిందన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ నెల 21న కొండపైన ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడి. బొల్లాపల్లి మండలంలోని పలుకూరులో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినికొండలో గుప్త నిధుల పేరిట మోసం, ఇంట్లో నిధి ఉందంటూ వల, పేదవాళ్లకి ఆశ చూపి సర్వం దోచుకుంటున్న ముఠ, 20 మందికి పైగా బాధితులు, ఒక్కొక్కరి వద్ద నుండి 5 లక్షల వరకు స్వాహా, నగా నట్రా తాకట్టు పెట్టి కొందరు, వడ్డీకి రుణం తెచ్చుకొని మోసపోయిన మరికొందరు, తమలా మరెవ్వరూ మోసపోవద్దని ధైర్యంగా ముందుకొచ్చిన బాధితులు. పేదవాళ్లను టార్గెట్ చేస్తూ ఇంట్లో నిధి ఉందని ఆశపెట్టి లక్షలు గుంజుతున్న ఓ ముఠ మోసాల వ్యవహారం తాజాగా వినుకొండ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో నిధి ఉందని మాయ మాటలతో ఇళ్లలో గోతులు తీస్తూ లక్షలు గుంజుతున్నారు. తీరా తీసిన గుంతలో మట్టి తప్ప నిధి దొరక్కపోయేసరికి మోసపోయామని బాధితులు ఆలస్యంగా తెలుసుకొని భంగపాటుకు గురవుతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతామనుకొని ఇంట్లో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఈ ముఠా మాయలో పడిన బాధితులలో ఒకడైన పట్టణంలోని కోట్నాల్సా బజార్కు చెందిన తాపీ మేస్త్రి షేక్ రియాజ్ తనకు జరిగిన ఈ మోసం మరొకరికి జరగకూడదని సిటీ న్యూస్ ముందుకు వచ్చాడు. తన ఇంట్లో 6 నెలల క్రితం గుప్త నిధి కోసం తవ్విన గుంతను కూడా బయటపెట్టాడు. నిధి పేరుతో తమ వద్ద నుండి 5 లక్షల వరకు గుప్త నిధుల ముఠా తీసుకున్నారని నరవాడ మీరావలి, షేక్ రసూల్, షేక్ అస్లాం బాషా, షేక్ ఇలియాస్, సయ్యద్, లతీఫ్లు ముఠాగా ఏర్పడి తమలాంటి వారిని చాలా మందిని మోసం చేశారని తెలిపారు. తమలాంటి పేదలకు ఆశ చూపి మోసం చేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన అన్యాయంపై మత పెద్దల వద్ద కూడా చెప్పామని, తమకు న్యాయం జరగకపోగా ముఠా ప్రవర్తనలో మార్పు రాలేదని, తమ తరువాత చాలా మందిని ఇలాగే మోసం చేశారని, తనలా మరింత మంది మోసపోకూడదని మీడియా ముందుకు రావటం జరిగిందన్నాడు. నా పేరు రియాజ్ అండి. ఇక్కడే వినుకొండలోనే కోట్నాల్సా బజార్‌లో ఉంటాం. అంటే ఇంట్లో ఆడోళ్ళని లేదా తెలియని వాళ్ళని చూసి ఈళ్ళు ఒక బ్యాచ్ లాగా తయారై ఈళ్ళేం చేస్తున్నారంటే ఇళ్లల్లో మీ ఇళ్లల్లో నిధులున్నాయి, మీ స్థలాల్లో నిధులున్నాయి, మేము తీస్తాము. ఇంత మామూలుగా ఇంత ఖర్చయిద్దని చెప్పరు ఈళ్ళు ముందే. మామూలుగా తీస్తామని ముందుకొచ్చి ఇంకేందంటే ఆడోళ్ళు ఏందంటే ఆశకు పడి బయట చెప్పుకోకుండా ఉన్న నగలో ఏయో పెట్టి బయట బ్యాంకుల్లో పెట్టి తెచ్చి డబ్బులిచ్చారంట. అయితే వాళ్ళేందంటే ఒకేసారి డబ్బులు మొత్తం తీసుకోకుండా తడవ కాసిని, తడవ కాసిని ఒక 20,000 ఇది చేయాల్సొస్తది, ఇది చేయాల్సొస్తది, అది చేయాల్సొస్తది అని జెప్పి అలా ఒక 50,000, 80,000 ఇలా తీసుకొని డబ్బులు ముందే లాక్కొని ఈళ్ళు తర్వాతల్లా ఇది ఇక్కడుంది, ఇక్కడ మీరు గుంత తీసుకోండి, మీకు 4 అడుగులు తీయంగానే వచ్చిద్ది
అని చెప్పి అప్పజెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఎక్కువ ఆశ ఆడోళ్ళకి చూపిస్తున్నారు వాళ్ళు. ఊర్లో అయితే బాధితులు చాలా మంది ఉన్నారు. కాదు మా తమ్ముడు. మా తమ్ముడిని పట్టుకొని ఈళ్ళు ఎవరికీ చెప్పమాకు, ఎవరికీ చెప్పే విషయం కాదు. ఇది రహస్యమైన విషయము. రహస్యంగా ఉంచాలి దీన్ని. ఎవరికన్నా చెప్తే ఇలా వెనక్కి వెళ్ళిపోయిద్ది అది అని ఏదో, లేకపోతే ఇలా చెప్తే వాళ్ళకి ప్రాణానికి అపాయం, వీళ్ళ ప్రాణానికి అపాయం అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి కొద్దిగా ఆశ చూపించి, ఇప్పుడు నా తమ్ముడు ద్వారా ఈళ్ళేం చేశారంటే ఏజాజ్ బాజీ అతను ఏదో చదువుకొని ఉన్నాడు. మసీదులో నమాజో చదివించుకొని బతికేవాడు. ఎక్కువ డబ్బులున్నోళ్ళు కాదు, ఏం కాదు. ఏదో 4,000కి 5,000కి మసీదులో నమాజ్ చదువుకొని ఉండేవాడు. లేదు పని నేర్చుకుంటా ఉన్నాడు ఈ మధ్య. పని నేర్చుకునేవాడు. ఈళ్ళేందంటే ఆశ చూపించి నువ్వు షాపులు పెట్టొచ్చు, ఇంకా పెద్ద పెద్దగా ఎదిగిపోవచ్చు ఒకేసారి నువ్వు అని చెప్పి వాడిని పట్టుకొని ఇంట్లో డబ్బులు గాని ఏవి ఉంటే అవి అప్పచెప్పేశారు. ఇప్పుడు ఈ గుంత తీసి 4 నెలలు పైనయిందండి. బాధితులు ఊర్లో వచ్చేసి 20 మంది దాకా ఉంటారని అంచనా. మా తమ్ముడు దగ్గర నుంచి రూ. 4,90,000 తీసుకున్నారు వీళ్ళు. డబ్బులడిగితే ఇస్తామని జెప్పారు. ఇస్తామని జెప్పి ఈళ్ళేం జేస్తున్నారంటే వాయిదాలేసుకుంటా దీన్నేం జేస్తున్నారంటే పొడుగ్గా సాగిస్తా ఉన్నారు. సాగిస్తా ఏం జేస్తున్నారంటే ఈ పనులు గూడా మానుకోవట్లే ఈళ్ళు. ఈ చేసే పనులు మానుకోవట్ల. మ మనలాంటి ఇళ్లలోనే ఇలా జరిగిందంటే ఇంగ ఏం తెలియనివాడి ఇంట్లో ఇంకా ఏదో కొద్దిగా ఆశ ఎక్కువున్నోడి ఇంట్లో ఇలా జరిగి వాళ్ళకింకా ఆశ చూపిచ్చి ఇంగ వాళ్ళ దగ్గర ఇంగా గుంజుతానే ఉన్నారీళ్ళు. దీన్ని ఎలా అయినా ఆపాలని జెప్పి నేను ముందు పెద్ద మనుషుల్లో బెట్టా. పెద్ద మనుషుల్లో బెడితే, ఆ పెద్ద మనుషుల ద్వారా జరిగిందేందంటే ఇంగ ఈళ్ళు చెయ్యకూడదు, చెయ్యమాకండి అని వాళ్ళకి పర్సనల్‌గా చెప్పి వాళ్ళకి, ఈళ్ళ డబ్బులు ఈళ్ళకిచ్చేయండి అని వాళ్ళు ఓ 4 నెలలు టైం ఇచ్చారు. ఆ 4 నెలల తర్వాత కూడా వాళ్ళు డబ్బులు ఇయ్యకపోగా వాళ్ళు వినట్ల. ఏదో వంక చెప్పుకొని తప్పించుకుంటా ఉన్నారు. ఈ మధ్య గూడా ఈ రీసెంట్‌గా 10, 15 రోజుల ముందు గూడా ఎక్కడో ఏదో జరిగిందని జెప్పి చెప్తున్నారు మిగతా వాళ్ళు. మోసపోమాకండి. ఇప్పుడేందంటే సంపాదించిన డబ్బు ఉండటమే అంతంత మాత్రం మన దగ్గర. కష్టపడి సంపాదించుకొని ఉన్న దాంట్లో సర్దుకొని పోవటమే నేను చెప్పగలిగింది. ఏందంటే ఇలాంటి మాటలకి మీరు ఆశపడి ఎళ్ళొద్దని నా తరఫు నుంచి నేను చెప్పబోయే మాట. ఇలాగే మోసపోయిన మరో బాధితుడు డబ్బా సెంటర్కు చెందిన పండ్ల వ్యాపారస్తుడు షేక్ రహంతుల్లా కూడా తనకు జరిగిన అన్యాయం గురించి వాపోయాడు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ముఠా మాయలో సుమారు 20 కుటుంబాలకు పైగా మోసపోయి ఉంటారన్నారు. తాను కూడా ఈ ముఠా మాయ మాటలు నమ్మి 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని చెప్పాడు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని తెలిపారు. పసుమర్తి రహంతుల్లా నా పేరు. ఇనుకొండలో కొంతమంది ఊరోళ్ళు మనిషిని మమ్మల్ని అక్కడ లంకెబిందులు ఇక్కడ లంకెబిందులు అని చెప్పి మోసం చేసి దొవ్విచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏందయ్యా మా పరిస్థితిని అడిగితే వాళ్ళు మాకేం తెలియని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. ముందులేమో పని అయినా కాబోయినా మేము డబ్బులు మీకు ఇస్తా అని చెప్పి ఆశ చూపుతున్నారు. వాళ్ళు మాటలు నమ్మి ముందుకెళ్ళిపోతున్నాం. తర్వాత ఇది ఫేక్ అని తెలిసిన తర్వాత నాలాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు ఇనుకొండలో. ఇంకా ఇప్పుడు నేను ముందుకు వచ్చాను. చేస్తున్నారు పని వద్దన్న వాళ్ళకి వద్దని చెప్పాం. చెప్పినా కానీ వాళ్ళు ఇంకా అటెండ్ చేస్తున్నారు వాళ్ళు. దీని మీద మా మసీదు పెద్ద మనుషులకు చెప్పాం. కానీ వాళ్ళు వినట్లా. వాళ్ళు పక్కన వాళ్ళు వినట్లా. మాతో చేయించిన వినట్లా వాళ్ళు. అందుకోసం మేము ముందుకొచ్చి ఈ పని రెండోసారి చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్‌కి కేసు పెట్టడానికి అనుకున్నాము. మా బాధ్యత తెలిసి 30 మంది దాకా ఉంటారు సార్. వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఈ ముఠా వచ్చేసి నాకు నలుగురు చేశారు సార్. ఫస్ట్ మీరు రావాలి.
నరవడ మీరావలి, అస్లాం, రసూల్, తర్వాత ఇలియాజ్. వాళ్ళ ఒకళ్ళేమో కాయల వ్యాపారం, ఒకళ్ళేమో టీ కొట్టు, ఒకడేమో ప్లంబరు, ఒక అబ్బాయి బేల్దార్ మేస్త్రి. ఈ 2 బాధ్యతలు చెప్పేదేంటంటే 2 రోజులు వచ్చినప్పుడు మోసపోకుండా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. ఇలాంటి మోసాలకు పోయి బాధితులుగా మారవద్దని, నిధుల విషయం ఇప్పుడిప్పుడే తమ దృష్టికి వచ్చిందని పట్టణ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు అందితే అన్ని కోణాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అక్రమ వ్యాపారాలపై దృష్టి పెట్టామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న నిధుల పేరుతో దగా చేస్తున్న వారి నుండి జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారి వివరాలు పోలీసులకు తెలపాలని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో ఎక్కువగా మోసాలు జరుగుతా ఉంది. ఏటీఎం కార్డ్స్ అని, పిన్ నెంబర్ చెప్పండి కానీ ఇలాంటి చెప్పడం వల్ల మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెప్పండి, అదేవిధంగా మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అడిగేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు మొత్తం మీ అకౌంట్ ని యాక్ట్ చేసేసి మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉందా, మొత్తం అకౌంట్ లో డబ్బులు మొత్తం నగదు తాగేయడం జరుగుతూ ఉంటాను. సో మీరు ఇలాంటి ఆన్లైన్ చీటింగ్ మోసాలకు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి మాటలు నమ్మద్దు. బ్యాంక్ అని చెప్పేసి మీకు కాల్ చేస్తారు, అటువంటి పరిస్థితుల్లో ఎవరు బ్యాంక్ అని చెప్పినా కూడా అటువంటి మాటలు నమ్మవద్దు. అదే విధంగా మనకి ఈ మధ్య కాలంలో మా దృష్టికి వచ్చింది, గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఎవరో గుప్త నిధులు వ్యక్తులు వచ్చి మీ ఇంట్లో గుప్త నిధులు అని చెప్పేసి మిమ్మల్ని మాయ మాటలు చెప్పడం వల్ల మీరు వారి మాటలు నమ్మి మీ ఇంట్లో ఏదో ఒక మూల ఒక ప్లేస్ చూపించి దీన్ని తగ్గితే మీకు మీ ఇంట్లోనే గుప్త నిధులు ఉన్నాయని చెప్పగా నమ్మేసి మీరు వాళ్ళ మాయ మాటలు మీ నీళ్లు తవ్వుకోవటం వల్ల దాంట్లో ఏమీ ఉండదు. సో మేము మరీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ గుప్త నిధులు అన్న మాటలు లేకపోతే ఎవరో చెప్పిన మాటలు మీరు మోసపోవద్దు. ఈ మధ్య కాలంలో మా దృష్టికి వచ్చింది, మీకు అలాంటి ఎవరన్నా కానీ మీ దగ్గరకు వచ్చేలాంటి ఎవరన్నా చెప్పాలని మాట చెప్తా ఉంటే అది ఆ విషయాలు కూడా మా దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అదేవిధంగా టౌన్ లో గుట్కా మట్కా సింగిల్ నంబర్స్ ఆడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా ఏం తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాము. నిధుల విషయంలో ఆశకు పోయి మోసపోయిన వారిని కేవలం ఫిర్యాదుదారుడిగాను, బాధితుడిగానే చూడాలే తప్ప నేరస్తుడిగా చూడకూడదని సీనియర్ న్యాయవాది కావూరి గోపీనాథ్ చెప్పారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి తరహా మోసాలపై పోలీసు వ్యవస్థ ప్రజల్లో చైతన్యం కలిగేలా అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గుప్త నిధులు అనేటటువంటిది ఈ వినుకొండ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో బాగా చాలా మంది ఆశపరులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ గుప్త నిధులకు సంబంధించినటువంటి మోసగాళ్ళకి వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళు ఎక్కడున్నారో వెతకటం, అదేవిధంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో ఏంటంటే, ఎవరైతే డబ్బులు ఇచ్చి మోసపోయారో వాళ్ళని కేవలం బాధితులుగా మాత్రమే చూడాలి తప్పించి వాళ్ళని కూడా ముద్దాయిలుగా చూడటం అనేటటువంటి కోణం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు చూసినట్లయితే కనుక ఐపీసీలో సెక్షన్ 419 కింద కూడాను మోసం అంటే ఏమిటి అనేటటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అంటే మోసానికి డెఫినేషన్ ఏంది? నమ్మించి చేసేది. కాబట్టి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, మాకు దొరికినాయి కాబట్టి ఆ బంగారం మీకు తక్కువకి ఇస్తామని చెప్పేసి ఆశ చూపి వాళ్ళని నమ్మించి ఆ నమ్మకం ద్వారా కలగజేసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనేటటువంటి ఈ గుప్త నిధుల పేరిట జరుగుతున్నటువంటి మోసాల్లో ప్రధానమైనటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే, వినుకొండ ప్రాంతంలో గతంలో కూడాను ఈ విధంగా మోసపోయినటువంటి బాధితులు మా దగ్గరికి వస్తే మేము ఇదే వినుకొండ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే పోలీసులు దాన్ని పట్టించుకోకపోతే కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ని కోర్టులో దాఖలు చేసి తద్వారా పోలీసు వారికి పంపించాం. అప్పట్లో ఏంటంటే అప్పుడున్నటువంటి అధికారులు కొంత స్పందించి దాని మీద ఏం చేయాలా, ఎక్కడ, ఏమిటి అనేటటువంటిది కొంత వివరాలు తీసుకున్నారు. తర్వాత ఈ ఎవరైతే ఈ మోసపోయారో వీళ్ళ తాలూకు కొంతమందిని మళ్ళీ ఈ మోసగాళ్ళు ట్రాప్ చేస్తా ఉంటే ఆ విషయం మాకు తెలిసి అవన్నీ వీడియోలు, ఫోటోలు అవన్నీ తీసి అప్పట్లో ఉన్న అధికారులకి నేను స్వయంగా అందజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మూలాలు ఎక్కడున్నాయంటే, ఇక్కడ మోసం ఎక్కువగా జరుగుతుందంటే ఇక్కడ వ్యక్తులు కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటటువంటి చాలా సుస్పష్టంగా తెలుస్తా ఉంది. అట్లాంటి ఒక ముఠాకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన వేరే అబౌట్ అంతా కూడాను వాళ్ళ మసీద్ మాన్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళ వివరాలు కూడా పోలీసులకు ఇచ్చాం. ఆ తర్వాత అప్పటి డిఎస్పీ గారు కూడా నాతో మాట్లాడటం, వారికి ఆ వివరాలన్నీ అందజేయటం, తర్వాత దీనికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తామండి, దాని మీద చేస్తా ఉన్నారు. ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ కేసులు అయితే అట్లాగే పెండింగ్లో ఉన్నాయి.
కాబట్టి వినుకొండ ప్రాంతంలో అనేటటువంటిది లోకల్‌గా ఒక టీమ్ అనేటటువంటిది ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరైతే ఈజీ మనీ కోసం ఆశపడతారో, ఎవరైతే డబ్బులు తొందరగా సంపాదించాలా, అక్రమ మార్గమైనా పర్వాలేదు, మాకు రాత్రికి రాత్రే లక్షాధికారులం అవ్వాలనేటటువంటి దృక్పథంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి, మా కేసులో కూడా మీరు చూసినట్లయితే మా వాళ్ళు కాలేజీకి సంబంధించినటువంటి ఒక పెద్ద విద్యావంతులు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఒక వ్యక్తి వచ్చేసేసి పడిపోతాడు. వీళ్ళు మానవతా దృక్పథంతోటి అతనికేదో మంచినీళ్ళు ఇస్తాయా 3 రోజుల నుంచి నేను అన్నం తింటలేదు అంటే వీళ్ళేదో 2 ఇడ్లీ పెడితే, అయ్యా మీరు నాకు చాలా మంచోళ్ళలాగా అనిపించారు, నా ప్రాణాన్ని నిలబెట్టారు. నాకెక్కడో బళ్ళారి ప్రాంతంలో ఒక ఇల్లు తవ్వుతా ఉంటే మాకు గుప్త నిధులు కనిపించినియి. కాబట్టి అయి మీకు తక్కువకి ఇస్తానయ్యా, మీరు ఇంత సహాయం చేశారు అని చెప్పి ముందేం చేసుకొచ్చారు, ఒక 2 నిజమైన బంగారపు నాణ్యాలు తీసుకొచ్చి వీళ్ళకిచ్చారు. వీళ్ళేం చేశారు, ఓ బంగారపు కొట్టు షరాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంది ఇది మంచి బంగారమా కాదంటే అది 100కి 99% మంచి బంగారం. కాతే వీళ్ళు కనీసం ఎక్కడ జ్ఞానం లేదో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అవి తళతళలాడుతా ఉన్నటువంటి నాణ్యాలు. మరి ఎప్పుడో పురాతన నాణ్యాలు గనక అయితే గనక, పురాతనమైనటువంటి కాయిన్స్ కనుక అయితే అవి కొంత రూపు కోల్పోయి ఉంటాయి. మరి ఇది తళతళలాడుతా ఉండి చాలా కొత్తగా ఉంటే ఇవి తీసుకెళ్ళిపోయి వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడున్నా వీళ్ళకి ఎక్కడ బుర్ర తట్టలేదు. అంటే ఏంటంటే వీళ్ళ ఆశ కాదు, ఒక రకంగా చెప్పండి దురాశ. ఈ దురాశని క్యాష్ చేసుకోవటం, వాళ్ళు ముందు ఇచ్చిన తర్వాత మీరు బెంగళూరు రండి అని చెప్పంటే, ఇంకా ఎంతమైన ఘోరమైన విషయం అంటే వీళ్ళు ఆస్తులు మొత్తం కూడాను వేరే వాళ్ళకి తాకట్లు పెట్టినప్పుడు దాని గురించి ఈ కోర్టులో దావాలు నడుస్తా ఉన్నాయి, మేము వీళ్ళకి రాసి ఇచ్చామని చెప్పేసి. తర్వాత ఈ బంగారపు కొట్లోళ్ళు కూడా ఇందులో కొంతమంది బంగారపు వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్స్ గా ఉండి ఏది మోసపోయిన వాళ్ళ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఆస్తులు రాయించుకోవటం, దాని మీద కూడా ఈ వినుకొండ కోర్టులో దావాలు నడుస్తా ఉన్నటువంటి చరిత్ర అయితే జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ పోలీసులు వచ్చారు, మీరు ఇక్కడికి రాండి అని చెప్పేసి చివరికి మేమే వస్తున్నాము, అమరావతి రాత్రి 1:30కి వస్తుంది, మీరు డబ్బులు పట్టుకుని రైల్వే స్టేషన్లో ఉండంటే వీళ్ళు డబ్బులు తీసుకెళ్లిపోయి ఆ రైల్వే స్టేషన్లో పలాని S1 భోగి దగ్గర ఉండగానే ఒకడు వచ్చేసి కింద దిగి వీళ్ళు డబ్బులు తీసేసుకొని ఆ బంగారపు కాయిన్స్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతారు, మీరు ఎమ్మని వెళ్ళిపోండి పోలీసులు ఉన్నారని చెప్పేసి. వీళ్ళు ఒక 2 రోజుల పాటు ఈ భయం నుంచి తేరుకొని చిన్నగా ఈ బంగారపు కాయిన్స్ తీసుకొని మళ్ళీ ఆ బంగారపు కొట్టుకు వెళ్ళి, ఏంటా మరి మళ్ళీ చూడండి అంటే అప్పుడు ఇది ఫేక్ నాణ్యాలని తెలుస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళు ఏమైనా గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇది చెప్పుకుంటే నలుగురు నవ్వుతారేమని చెప్పేసి ఒక నామోషి. అట్లా చాలా మంది బాధితులు బయటికి రావడం లేదు. కానీ వచ్చినటువంటి వాళ్ళని కూడాను వాళ్ళని ముద్దాయిలుగా కాకుండా, వాళ్ళని నిరపరాధులుగా కాకుండా, వాళ్ళని కేవలము వాళ్ళని ఫిర్యాదుదారులుగానే చూడాల్సినటువంటి బాధ్యత. ఆ స్థాయిలో పోలీసు వ్యవస్థ అనేటటువంటిది పూర్తి స్థాయిలో దీనికి మూలాలు అనేటటువంటి సత్తెనపల్లి తాలూకాలో ఉన్నాయి అనేటటువంటిది ఒక వ్యవహారం అనేటటువంటిది పోలీసులకి స్పష్టంగా తెలుసు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వివిధ రకాల వ్యక్తుల్ని వాళ్ళు ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మసీదు మాధ్యంలో ఉన్నారు, వినుకొండలో రకరకాల ప్రాంతాల్లో కూడాను ఉండి వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎవరు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించారు, ఎవరు తొందరగా ఆశపడుతున్నారు, వీళ్ళు చాలా మేధావితనంతో ఉంటారు, చాలా తిక్కలాళ్ళగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మనకి ఎరవేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసు శాఖ అనేటటువంటిది దీని మీద క్షుణ్ణంగా మరి పరిశీలించి ఇప్పుడు వాళ్ళకున్నటువంటి దీంట్లో కూడాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేదు. కాబట్టి ఏంటంటే ఎస్పీ గారు ఏం చేయాలంటే దీనికి సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేయాలి. ఆ టీము కూడా ఏంటంటే వీళ్ళు ఆ ఊర్లోకి వెళ్తే అదేదో సినిమాల్లో చూసినట్టుగా ఆ ఊరంతా ఏకమైపోయింది, ఎందుకంటే ఆ ఊరంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నాకు పోలీసు అధికారులు చెప్పినటువంటి సమాచారం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతోటి వీళ్ళు చేసుకొని ఆ విధంగా ఈ వ్యవహారం అనేది చేసుకోగలిగితే ఏంటంటే కొంత అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ విధమైనటువంటి ప్రకటనలు ఇవ్వటం. పోలీస్ శాఖ వారు ఏంటంటే ఇవాళ మీడియా వచ్చింది, తర్వాత ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వాట్సాప్లు రకరకాల మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ద్వారా విపరీతంగా ప్రచారం చేయడం అనేటటువంటిది కూడాను చాలా ముఖ్యమైన విషయం. గతంలో ఈ రైట్ ఆఫ్ వేకి సంబంధించి లేకపోతే ఫ్రాడ్లకు సంబంధించి పోలీసు వారు రకరకాల వీడియోలు తీయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పోలీసు వారు కూడాను దీన్ని పిక్చరైజ్ చేయడానికి సంబంధించినటువంటి ఫండ్స్ ను కూడా కొంత చేసి దీన్ని అవగాహన కల్పించడం అనేటటువంటిది ఎక్కడికక్కడ ఇప్పుడు కోర్టులో ఈ లోక్ అదాలత్లో లీగల్ అడ్రస్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టడం, పోలీసు వారు కూడా స్వయంగా ఈ కాలనీలకి వాళ్ళకి వెళ్ళడం, అదేవిధంగా
ఎక్కడైతే ఈ మాబ్ ఎక్కువైతే ఉంటారో, ఇప్పుడు చూసినట్టయితే వినుకొండలో ఎక్కడ మాబ్ ఎక్కువ ఉంటారు, ఎక్కడ అసాంఘిక శక్తులు ఎక్కువ ఉంటారు అనేటట్టు చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు కార్డాన్ సెర్చ్ కానీ ఇట్లాంటివన్నీ చేయటం వల్ల చాలా నేరాలు అనేటటువంటిది, విజిలెన్స్ అనేటటువంటిది, పోలీస్ విజిలెన్స్ అనేటటువంటిది సొసైటీ మీద ఉన్నది అనేటటువంటిది స్పష్టమైనప్పుడు ఏమైతుందంటే నేరస్తుడు నేరం చేయడానికి భయపడతాడు. ఇది జనరల్ కాన్సెప్ట్. కాబట్టి ఆ కాన్సెప్ట్ని పోలీసులు తీసుకొని ఈ ప్రసార మాధ్యమాలని వాడుకొని, ఎందుకంటే ఇలా పోలీసులు అడిగితే సహకరించడానికి అన్ని వర్గాల వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఇటు మీడియా కానివ్వండి, అటు న్యాయవాదులు కానివ్వండి, వ్యాపార వర్గాలు కానివ్వండి, సినిమా నటులు కానివ్వండి, టీవీ నటులు కానివ్వండి, చిన్న చిన్న యాక్టర్లు కానివ్వండి, వచ్చి వాళ్ళకి కాన్సెప్ట్లు ఇచ్చేసి, లేదు లఘు చిత్రాలు వీటి మీద తీసి ఒక చిన్న ప్రైజ్ ప్రకటించినట్లయితే కూడా చాలా మంది ఔత్సాహికులంతా కూడా ముందుకు వచ్చి ఆ విధంగా వీళ్ళని మంచి మంచి వీడియోలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా పబ్లిసిటీ చేయడం ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం. ముందేంటంటే మనిషిలో ఉన్నటువంటి ఈ దురాశ, అత్యంత తొందరగా డబ్బులు సంపాదించాలా, రాత్రి మనం లక్షాధికారులం అయిపోవాలా, లేదు ఎవడో వాడు పలానోడు పలానా దోపిడీ చేశాడు, వాడు రాత్రి పెద్ద కారు కొనుక్కున్నాడు, లేకపోతే పలానోడు పలానా మోసం చేసేసి పలానా విధంగా చేశాడు అనే ఇది కాదు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళే ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇవాళ దగులుబాజీలు ఉన్నారో వాళ్లే మనకి రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితుల్లోంచి బయటపడిపోయి, మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒక అబ్దుల్ కలాంను, లేకపోతే ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒక అంబేద్కర్ను, ఇట్లా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాలతో ముందుకు సాగటం అనేటటువంటిది, ఆ విధంగా జనాలను కూడా మౌల్డ్ చేయడం అనేటువంటిది కూడా ఇందులో మనం చేయాల్సినటువంటి బాధ్యత. చూశారుగా, మాయమాటలు నమ్మి ఆశకు పోయి ఉన్నది పోగొట్టుకోకండి, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు గ్రంథాలయంలో పుస్తకాలను చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను పొందాలని ఈపూరు ఎంపీడీఓ ఉషాకిరణ్ అన్నారు. 55వ గ్రంథాలయ వారోత్సవాల 4వ రోజు కార్యక్రమం ఈపూరు ముప్పాళ్ల శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవి సమ్మేళనం, రచయితల సందేశాలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి ప్రతినిత్యం రావాలని, భవిష్యత్తుకు ఉపయోగపడే విజ్ఞాన పుస్తకాలు చదువుకుంటూ ఉన్నత స్థానాలను పొందాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి గంటా శ్రీనివాసరావు, శాఖమూరి బుచ్చయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం గోవిందరాజులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరికీ నా ఆశీస్సులేనా, చిన్నపిల్లలు కదా. ఓకే, ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నేను అన్ని ప్రోగ్రామ్స్ చెప్పిందల్లా బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలైతే, చక్కగా చదువుకుంటున్నారని అర్థమవుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా, అర్థమవుతుందంటేనే మీకు నాలెడ్జ్ ఉందని అర్థం. రామలింగేశ్వర స్వామి శక్తి మహిమలతోనే ఘాట్ రోడ్ నిర్మాణం ఎటువంటి అనర్థాలు జరగకుండా పూర్తయిందని వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే కోటి దీపోత్సవం, వన సమారాధన, మహాచండీయాగం, రుద్రాభిషేకం, స్వామివార్ల కళ్యాణం వంటి కార్యక్రమంపై వినుకొండ ప్రముఖులతో పట్టణ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సమావేశమయ్యారు. దేవుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మహాదైవ కార్యక్రమం తలపెట్టామని, ఈ దైవ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు మొత్తం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వినుకొండ మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఇదే వేదికగా ఆహ్వానం పలికారు. ఇక్కడ మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం మన ఊరు, మన ప్రాంతం, మన నియోజకవర్గం, మన పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలందరితో ఒక డిస్కషన్ జరపాలి, మీ సలహాలు తీసుకోవాలి. మీ సలహాల ద్వారా మనం రేపు సోమవారం జరగనున్న వన సమారాధన, మరి అదేవిధంగా వనభోజనాలు కాకుండా మరి స్వామివారికి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కాబట్టి స్వామివారికి మహారుద్రాభిషేకం ద్వారా ఈ పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని, మహాశండీయాలు, కోటి దీపాలు కార్యక్రమం, శివపార్వతుల కళ్యాణం, ఇవన్నీ కూడా
మన పట్టణానికి మంచి జరగాలి, మన ప్రాంతానికి మంచి జరగాలి, ప్రజలకి దేవుడు ఆశీస్సులు ఉండాలని మరి కార్పొరేట్ పూర్తి చేసుకున్న సందర్భం. ఇందులో పార్టీలకు ఎక్కడా అవకాశం లేదు. ఇక్కడ పార్టీ అనేది లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అక్కడ ఆ అభిప్రాయాలను పక్కన పెడతాం. మన ఊరు, మన రామలింగేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు మన ప్రాంత ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవంగా ఆయన ఎంత పవర్ఫుల్లో మీరు అందరూ చూస్తారు, మీరు చూస్తున్నారు కూడా. మనం గిరి ప్రదర్శన రోడ్డు, ఘాట్ రోడ్డు నిర్మాణం దగ్గర నుంచి ఎక్కడెక్కడ డబ్బు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్కి, ఇక్కడ అభివృద్ధికి మరి ఎందరో వచ్చి చేస్తున్నారంటే ఆ స్వామివారి ఆశీస్సులని, ఆ స్వామివారి శక్తి అని మీ అందరికీ సందర్భంగా తెలియదు. అంటే స్వామివారు అంత పవర్ఫుల్, అంత శక్తివంతులు, అంత రాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి మహిమలు అన్నీ ఇన్ని కాదు. మీ అందరూ నమ్మాలి. నాకు జరిగినటువంటి నా నిదర్శనంతో మీకు తెలియపరుస్తున్నాను. అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ దాకా పోయి రాయి అక్కడ ఆగింది. 1 టన్ను రాయి కొండ మీద నుంచి దొల్లి ఫుట్బాల్ వేసినట్టు కొట్టుకుంటా వచ్చి మరి ఎవరికి దెబ్బ తగల. కృష్ణుడి గుడి పైన పడ్డది. అక్కడ అందరు రంగులేస్తున్నారు. ఎక్కడ ఎవరికి దెబ్బ తగల. నాకు పర్మిషన్ ప్రజలు ఇచ్చారు అనుకున్నాను, దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. నాకు ప్రజలు ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు పర్మిషన్. నేనే పెట్టాను, నేనే ఆ బాంబులు పెట్టించాము, ఆ ఘాట్ రోడ్డు పూర్తి చేయించాము. అయితే ఏదైనా జరగని దాన్నిటికీ సిద్ధపడే చేశాను. నేనైతే పని చేయాలి, గమ్యానికి చేరాలి అనుకున్నాను, చేశాము. ఆ స్వామి నెరవేర్చాడు. ఆ స్వామివారు ఇచ్చినటువంటి ఈ ఒక్క నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం నా జన్మకి చాలని నేను భావిస్తున్నాను. నేను ఏ స్వార్థంతో చేయలేదు. స్వామివారి మీద స్వామివారు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చెయ్యాలి అనే స్వార్థం తప్ప మళ్ళా నాకు ఈ అవకాశం అందరికి రాదు. రేపు ఘాట్ రోడ్ అయిపోయింది, ఇంకొక ఆయన వేయాలంటే అవకాశం వస్తుందని కొన్ని తరాల నుంచి ఆ అవకాశం నాకే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. అందరూ ప్రతి ఒక్కరూ నాకు సహకరించినట్టే ఆశ్చర్యపోయే సంఘటనలు జరిగినాయి. మహాశివుడి యాగం చేయడం, కొండపైన గిరిపైన చేస్తే ప్రతి ఒక్క ఇంట్లో మనం ఆ యాగం చేసినట్టు కొంతమంది ప్రజలతో మనం జరుపుకోవడం జరుగుతుంది. అందరూ రావడమే కాదు, నేనేదో నా మీదనే మీరు బాధ్యత పెట్టకూడదు. మీరందరూ కూడా మనదే అనుకొని చేయాలన్నదే నేను మిమ్మల్ని అందరినీ పిలిచింది. మన అందరినంటే ఊరు మొత్తాన్ని మనం పిలిచి చెప్పలేము కాబట్టి మీరు ఒక్కొక్కరు నేను పిలిచినట్టుగానే మీరు కూడా ఎవరికి వాళ్ళు చెప్పి మీరు కూడా 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు కాబట్టి అందరికి చెప్పి ఈ స్వామి కార్యాన్ని జయప్రదం చేయాలని ప్రతి సన్నిహితంగా మనం చేసుకుంటాం. అసలు ఇది మనదే, మన అందరిది. చెప్పండి, అందరూ ఆహ్వానితులే, అందరం మనం కలిసి చేస్తున్నాం. నా ఒక్కడిది కాదు, ఇది అందరిది, మన ఊరిది, మన ఊరి పేరు, మన ఊరి ప్రతిష్ట, మన ఊరి గౌరవం అనుకోండి. మంచి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, వ్యాపారాలు అన్నీ బాగుండాలని ఆ దేవుడిని ఈ మహాసిద్ధి యాగం ఆ ఫలితం మన అందరికీ రావాలని, అందరికీ చెందాలని, అందరి మనసులో అదే ఉండాలని కోరుకుంటూ మోటార్ సైకిల్ పైకి ఎల్లో చేయట్లా, కార్లు కూడా ఎల్లో చేయట్లా. బస్సులు 10 బస్సులు కావచ్చు, 20 బస్సులు కావచ్చు, ఇంకా బస్సులు అవసరమైతే 4 బస్సులు అదనంగా పెడతాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కలెక్టర్ ఇలాంటి వాళ్ళకి ఏదన్నా మరీ నడవలేని వాళ్ళు ఎవరైనా మరి బస్సులు కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పాస్ ఇస్తారు. ఎక్కడ దీనికి ఆంక్షలు లేవు, అభ్యంతరాలు లేవు.
ఆయన ఈయన అనే చాలా తరగాలు లేవు. ఈ ఊళ్ళో ఉన్న ప్రముఖులందరూ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు తగిన గౌరవం కూడా ఇస్తారు. అందరూ ఆ గౌరవంగా వచ్చి వాళ్ళంతా కూడా ఇదే కావాలని నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ ఈ ఊర్లో ఉన్న ప్రముఖులు పెద్ద పెద్ద ఈ ఊరు పాలించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మరి ఉన్నారు, అందరూ దీంట్లో ఆహ్వానితులే. వారికి తగిన గౌరవం, వారికి తగిన గౌరవ స్థానం అందరూ కల్పిస్తారు. బ్రాహ్మణులు అందరూ కూడా 30-40 మంది బ్రాహ్మణులతో జరుగుతుంది. వాళ్ళందరూ కూడా గౌరవంతో తీసుకెళ్లాలని మన ఆయన్ని ముందు ఆయన అక్కడ అంతా కూడా ఉండే ఆయన అందరినీ నేను వాళ్ళు అందరూ ఎవరైనా సమానులే అనే విధంగా జరపాలని మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి ఈ మాటని పరిగణలో తీసుకోవాలని పెద్దలు అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ వినుకొండ ఎన్ఎస్పి కాలనీలోని శ్రీ లలితాంబిక సోమలింగేశ్వర స్వామి వారికి కార్తీక మాస అభిషేక పూజా కార్యక్రమాలు బ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్పి కాలనీలోని శ్రీ లలితాంబిక సోమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం గణపతి పూజ, మండపారాధన, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొని ఆటో డ్రైవర్కు గాయాలైన సంఘటన వినుకొండ ఏనుగుపాలెం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. వినుకొండ ఆర్టీసీ డిపో నుండి ప్రయాణికులతో అద్దెంకి వెళ్తున్న బస్సు అటుగా వస్తున్న ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు గాయాలు కాగా గాయపడ్డ డ్రైవర్ను ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నూజెండ్ల మండల చింతల చెరువు వద్ద పాల లారీ బైకు ఢీకొని 2 మృతి చెందారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుల బంధువుల సమాచారం మేరకు కురిచేడు గంగారం ముని కాలనీకి చెందిన 3, చౌటూరి ఏడుకొండలు, రాపూరి వెంకటేశ్వర్లు, చెలమాచర్ల కాళీ దుర్గాప్రసాద్లు నూజెండ్ల ఉప్పలపాడు వద్ద ఉన్న బొగ్గుల బట్టిలో పనిచేసి స్వగ్రామంకు తిరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో చింతల చెరువు వద్ద ఎదురుగా వస్తున్న పాల వాహనంను ఢీకొట్టారని తెలిపారు. ఈ ప్రమాదంలో 28 సంవత్సరాల చౌటూరి ఏడుకొండలు, 30 సంవత్సరాల రాపూరి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా బైక్ నడిపిన చెలమాచర్ల కాళీ దుర్గాప్రసాద్ గాయపడ్డాడు. గాయపడ్డ దుర్గాప్రసాద్ను తొలుత వినుకొండ ఆసుపత్రిలో చికిత్స అందించి ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. వైసీపీ ప్రభుత్వ 3.5 ఏళ్ల పాలనలో అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు, పన్నుల పెంపుతో ఒక్కొక్క కుటుంబం నుంచి ఏడాదికి ₹1,00,000 బాదుతూ దోచుకుంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 16, 18 వార్డుల్లో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి సంక్షేమ పథకాల మాటున దోచుకోవటం, దాచుకోవటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారం అడ్డం పెట్టుకుని వినుకొండలో పొలిటికల్ రియల్ ఎస్టేట్ చేస్తూ అక్రమంగా 100 కోట్లు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేలే ఇసుక దోపిడీకి మద్దతు ఇవ్వడం, ఇసుక దోపిడీలో వాటాలు పంచుకోవడం, పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని 10 రూపాయలు కొని 40 రూపాయలకు అమ్ముకోవడం, చౌకటి పోలీలు ఇస్తున్నటువంటి బియ్యాన్ని కూడా అమ్ముకొని ఈరోజు వ్యాపారం చేయడం చాలా దుర్మార్గం. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఇవ్వటం లేదు? యువతకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగుల సమస్య పెరిగింది. నిరుద్యోగం గుర్తించిన 2,000 రూపాయలు కూడా ఎత్తేసేది ఈ ప్రభుత్వం. అలాగే పేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు అన్నం పెట్టారు. అన్నా క్యాంటీన్లో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బొమ్మేసి అన్నా క్యాంటీన్లు మూసేసి చాలా దుర్మార్గం. బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు పెళ్లి కానుక ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఈ రోజు పెళ్లి కానుక రద్దు చేశారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు ఆపేశారు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఆపేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం.
కాబట్టి బీసీలకు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేద పండిత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతిపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గరికపాటిపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు వినతి పత్రాన్ని బీఎస్పీ నాయకులు అందించారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం 113వ రోజులో భాగంగా బొల్లాపల్లి మండలంలోని పలుకూరు తండా, సోమర్లవాగు తండా, ఘాటి తండా గ్రామాలలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భుల్లా బ్రహ్మనాయుడు హాజరై ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మీ గ్రామానికి ఆ బ్రిడ్జి ఒకటి చెప్తూ ఉన్నారు. ఆ బ్రిడ్జిని అది ఎన్ఎస్పి పర్మిషన్స్ పెట్టాము. ఆ ఎన్ఎస్పి పర్మిషన్స్ తీసుకొని ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బ్రిడ్జి ఒకటి ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి అంశం. రెండోది, ఇక్కడ రోడ్డు ఉంటే అక్కడ వాళ్ళు ఆపారు, ఆ రోడ్డును కూడా రేపు వెంబటే తీసేపిస్తాం. అదేవిధంగా ఈ గడప గడప కార్యక్రమంలో మేము అన్ని ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఆ ఇల్లు దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చైనా ఇదిగో అమ్మఒడి మేము ఇచ్చాము, లేకపోతే రైతు భరోసా ఇచ్చాము, మరి అదేవిధంగా విద్యా దీవెన ఇచ్చాం, వసతి దీవెన ఇచ్చాం, ఇళ్ల స్థలం ఇచ్చాం, లేకపోతే ఇల్లు కట్టుకునే దానికి మేము ఏర్పాటు చేశామనేది ఏ ఒక్క ప్రభుత్వం చేయనటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి మేము మీ అందరికి కూడా ఒక పాంప్లెట్ ద్వారా మేము మీకు ఇవన్నీ ఈ పథకాలన్నీ మీకు అందించాం అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ పథకం లేదు, ఏది ఇచ్చేది లేదు. సంతమాగ్లూరు మండలంలోని కొప్పరం బ్రాంచ్ కెనాల్, ఏల్చూరు, సజ్జాపురం, కొప్పరం గ్రామంలోని రైతులు వరి సాగును చేశారు. గత 20 రోజుల నుండి సాగునీరు రాకపోవటం వల్ల వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు రాకపోవటం వల్ల వరి మొక్కలు ఎండిపోయి రహదారులను తలపిస్తున్నాయని వారు వాపోతున్నారు. నీరు ఎప్పుడు ఇస్తారని అధికారులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని వారు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా సాగునీరు అందించాలని రైతన్నలు కోరుకుంటున్నారు. గోపాలండి, మా కొప్పరం మెదర్ కింద 2 ఎకరాల పొలం వేసాను, 5 గొట్టాల కాడ. ఇప్పుడు మన అడిగొప్పల కాడ బొక్కబడిందని నీళ్ళు రావట్లేదు. నీళ్ళు వచ్చినాక ఈ కొప్పరం మేజర్ కెనాల్ కింద నీళ్ళు వాళ్ళైతే లస్కర్ ఎత్తుతాను అంటున్నాడు, ఎత్తట్లేదు. పైపెచ్చు ఈ మిరప తోటలో ఇంజన్లు వేసి 5 HP ఇంజన్లు ఆ మోటార్లకి ఈ నీళ్ళు సరిపోవట్లేదు. మా పరిస్థితి ఏంది, చెప్పులు వేసుకుని నడిచే పరిస్థితి వచ్చింది చేలలో. మా బాబాయ్ పాప నడవలేని పరిస్థితిలో తీసుకొచ్చాం, మొరబాయి చిన్న కోటేశ్వరరావు. మరి మేము ఈ పరిస్థితిని బట్టి మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది, దీన్ని అధికారులు పట్టించుకొని కొద్దిగా నీళ్ళు కింద పెట్టుబడి ఇప్పుడు 2 ఎకరాల పెట్టుబడి ఎంత అయిందండి. నా ఇత్తనం పోసిన కాంచి నాటేసి దమ్ము దొక్కి వేసి ఈ మందుల పరిస్థితి ఏంది, మందులు వేసినా ఈ నీళ్ళు లేక ఈ వరి పండేది ఏందో చచ్చేది ఏందో పరిస్థితి తీవ్రంగా ఉంది. కొద్దిగా అధికారులు పట్టించుకొని అధికార యంత్రాంగం కిందకి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. జట్టిపోయిన కొండలు, ఏల్చూరు, కొప్పరం మేజర్ కింద చేలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. లస్కర్లకు చెప్పినా కానీ వాళ్ళు కూడా పట్టినట్టుగా ఉంటున్నారు. పొలం పూర్తిగా ఎండిపోయింది. నాటేసి నెల అయింది, నీళ్ళు లేక 22 రోజులైంది. పెట్టుబడి ఇప్పుడు ఎకరానికి వచ్చి 20,000 పెట్టినాను. 4 ఎకరాలు వేసా. 4 ఎకరాలు ఊరేసిన, 4 ఎకరాలు ఎండిపోతుంది. నా అప్పు తీర్చే బాధ్యత మీది. చెప్పు. అధికారులు నిర్లక్ష్యం సమాధానం. అధికారులు నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారు. ఎవరిని అడిగినా కానీ మాకు ఏం చెప్పటల్లా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.